ఛానలుకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైంది. భోగి పండుగ రోజు ఈ ఒక్క పని చేస్తే ఇంట్లో ఏడాది మొత్తం లాభాల వర్షం కురుస్తుంది. ఎందుకంటే భోగి అనేది కేవలం పండుగ కాదు, పాతదాన్ని వదిలి కొత్తదాన్ని ఆహ్వానించే రోజు. అయితే ఈ వీడియో చివరి వరకు మీరు చూసినట్లయితే ఆ పని ఏంటో తెలుసుకుంటారు. కాని ఆ ఒక్క చిన్న పనితోనే మీరు ఆరోగ్యాన్ని, ధనాన్ని, ఆనందాన్ని, శాంతిని అన్నింటినీ పొందగలుగుతారు. అయితే భోగి రోజు చేయవలసినటువంటి ఆ పని ఏంటి, ఏ విధంగా ఆ పనిని చెయ్యాలి, అది చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. భోగి అనేది సంక్రాంతి పండుగకు మొదటి రోజు. భోగి అంటే భోగము అనే పదం నుండి వచ్చింది. అంటే ఆనందం, ఐశ్వర్యం అని అర్థం. ఈరోజు మనం ఇంద్రదేవుణ్ణి పూజిస్తాం. ఆయన వర్షదేవుడు కాబట్టి మన పంటలు పండటానికి, జీవన సౌఖ్యానికి కారణం ఆయనే. పాతకాలంలో రైతులు ఈరోజు తమ పొలాల్లో ఉన్న పాత పంటలను దహనం చేసి కొత్త పంటలతో సంతోషంగా జరుపుకునేవారు. అందుకే ఈరోజు భోగి మంటలు కూడా వేస్తారు. పాత సామాను, చెడు అలవాట్లు, మనసులోని నెగిటివిటీ అన్నీ కూడా ఈ మంటల్లో వేసి మన జీవితంలోకి కొత్త శుభాన్ని ఆహ్వానించాలి. అయితే భోగి మంటలకు చాలా ప్రాముఖ్యత ఉంది. భోగి మంటలు అంటే కేవలం చెత్తను కాల్చటం కాదు, ఇది ఒక ప్రతీకాత్మక ఆచారం. మన జీవితంలో ఉన్న పాత ఆలోచనలు, కష్టాలు, చెడు అనుభవాలు, అసహనం, ఈర్ష్య ఇవన్నీ కూడా వదిలివేయటం అని అర్థం. పాత వస్తువులను కాల్చటం వెనక ఉన్న భావం పాత దుఃఖాలన్నీ దహనం చేసి కొత్త సంతోషాన్ని స్వాగతించటం. భోగి రాత్రి మంటల దగ్గర కూర్చొని స్నేహితులు, కుటుంబం అంతా కలిసి పాడటం, నృత్యం చేయటం ఇదంతా కూడా ఏకత్వానికి, ఆనందానికి చిహ్నం. అయితే భోగి రోజు ఒక ముఖ్యమైన పని చేస్తే కనుక ఏడాది మొత్తం కూడా లాభాల వర్షం మీ యొక్క జీవితంలో కురుస్తుంది. భోగి రోజున మీరు చేసే ఒక్క పని, అది ఆధ్యాత్మికంగా, శాస్త్రపరంగా శక్తివంతమైనటువంటి పరిహారం. అది ఏంటి అంటే కనుక, భోగి రోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే మీ ఇంటి ముందు ముగ్గు వేయాలి. ముగ్గు మధ్యలో ఒక చిన్న కలశం కాని లేదా కొబ్బరికాయ కాని ఉంచాలి. ఆ కలశం మీద ఒక దీపం వెలిగించాలి. అది వెలిగించే ముందు ఇలా చెప్పాలి: ఈ దీపం యొక్క వెలుగులాగా నా ఇంటిలో వెలుగు ప్రకాశించాలి. ఏడాది మొత్తం నా ఇంట్లో ధనం, ధాన్యం, ఆరోగ్యం, ఆనందం నిండాలి అని ఇలా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఆ దీపం లక్ష్మీదేవి ప్రవేశానికి ఆహ్వానం పలుకుతుంది. ఎందుకు ఈ దీపం లాభాలనిస్తుంది అంటే కనుక, పురాణాల్లో ఏం చెప్పబడి ఉందంటే, భోగి రోజు వెలిగించే దీపం ద్వారా అలక్ష్మి అంటే అదృష్టానికి విరుద్ధమైన శక్తి బయటకు వెళ్తుంది. శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. విజ్ఞానపరంగా కూడా ఈ ఉదయం వెలుగులో ఉండే సూర్యకిరణాలు, ఆ మంటల వేడి, గోపిరంగులు మన ఇంటి చుట్టూ శుభశక్తిని పెంచుతాయి. అంటే మనం చేసేది ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, మనసు, శరీరం, వాతావరణం అన్నీ కూడా శుద్ధమవుతాయి. అయితే మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే కనుక, భోగి రోజు రాత్రి మీరు పాత వస్తువులు, చిరిగిన బట్టలు, వాడని వస్తువులు వేరు చేయాలి. పాతదాన్ని దహనం చేసి కొత్తదాన్ని మొదలుపెట్టాలి అనే సూత్రం భోగి మంటల్లో ఇమిడి ఉండే సూత్రం. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలి. అప్పుడు ఇంటి ముందు ఒక ముగ్గు వెయ్యండి. ముగ్గు మధ్యలో దీపం కాని లేదా కలశాన్ని కాని ఉంచి శ్రీ మహాలక్ష్మీ నమః అని 3 సార్లు జపించాలి. ఒక చుక్క నెయ్యి వాడి దీపం వెలిగిస్తే కనుక ఆ దీపం యొక్క శక్తి మరింతగా పెరుగుతుంది. ఈ దీపం ముందు చిన్న పూజ చేయాలి. కలశానికి అక్షింతలు, పువ్వు, సుగంధ ద్రవ్యాలు, కొంచెం నెయ్యి ఇవన్నీ కూడా సమర్పించాలి. తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ ఆ దీపం చుట్టూ ప్రదక్షిణం చేసి ఇల్లంతా భోగభాగ్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ విధంగా చేస్తే కనుక అనేక లాభాలు మీకు కలుగుతాయి. అంటే దీనికోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. భోగి మంటలు వేసుకున్న అనంతరం వాకిలిని శుభ్రం చేసుకుని ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోండి. ఇంటి ముందు మీరొక ముగ్గు వేయండి. ఆ ముగ్గు మధ్యలో దీపం కాని లేదా కలశం కాని ఉంచి శ్రీ మహాలక్ష్మీ నమః అని 3 సార్లు జపించండి. దీపం వెలిగించినప్పుడు నెయ్యి వాడితే చాలా మంచిది. అలాగే కలశానికి కాని లేదా దీపానికి కాని అక్షింతలు, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు సమర్పించండి. ఈ విధంగా చేస్తే మీకు ధనలాభం కలుగుతుంది. భోగి దీపం వెలిగించే ఇంట్లో ఏడాది మొత్తం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్య లాభం కూడా కలుగుతుంది. ఈరోజు చేసే మంటల వల్ల వాతావరణంలోని చల్లదనం తగ్గి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే పాత మనోవ్యతలు దూరమై కొత్త ఉత్సాహం కూడా వస్తుంది. కుటుంబమంతా కలిసి ఈరోజు పూజ చేస్తే కనుక
కలహాలు కూడా తగ్గుతాయి. దైవానుగ్రహం మీకు లభిస్తుంది. భోగి దీపం వెలిగిస్తే ఇంద్రదేవుడు, లక్ష్మీదేవి ప్రసన్నమవుతారు. ఈ విధంగా భోగి రోజు మీరు ఇంటి ముందు ఒక ముగ్గు వేసుకుని దీపం కాని పెట్టి దానికి ఈ విధంగా అంటే వీడియోలో చెప్పిన విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే భోగి రోజు చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. భోగి రోజు మంచి పనితో పాటు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శత్రువుల మీద కోపం, అసహనం చూపకండి. ఈరోజు తగువులు, వాగ్వాదాల జోలికి అస్సలు వెళ్లకండి. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రశాంతంగా మాట్లాడుకోండి. అలాగే భోగి మంటల్లో ప్లాస్టిక్ ని కాని రబ్బర్ని కాని వేయకండి. ఈ విధంగా చేయటం ద్వారా భోగి మంటల వల్ల మీకొచ్చేటటువంటి శుభప్రదమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి అశుభంగా మారుతాయి. ఇది పర్యావరణానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు స్నానం చేయకుండా మీరు దీపం వెలిగించటం అస్సలు మంచిది కాదు. శరీర శుద్ధి తప్పనిసరి కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసి దీపం వెలిగించండి. అయితే ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత మీరు దీపాన్ని చూస్తూ ఒకసారి నమస్కారం చేసుకొని ఓం భోగి దేవాయ నమః, పాత దుఃఖాలన్నీ దహనం కావాలి, నా ఇంట్లో సుఖం, ఐశ్వర్యం వెల్లివిరియాలని మనసులో సంకల్పం చెప్పుకొని 3 సార్లు దీపం ముందు నమస్కారం చేయండి. చాలా పవిత్రమైన ప్రభావం ఉంటుంది. అయితే భోగి మనకు చెబుతుంది ఏంటి అంటే కనుక జీవితం కొత్తగా మొదలుపెట్టే ధైర్యం నీలో ఉంది. పాత బాధలు, చెడు జ్ఞాపకాలు వదిలేయి. కొత్త ఆశలు, కొత్త శుభం నీ దారిలో ఉన్నాయని భోగి మనకు చెబుతుంది. భోగి దీపం ఒక ఆరంభ సంకేతం. మన జీవితం వెలుగుతో నిండిపోవాలని, మనసు పాజిటివ్గా మారాలని ఇది గుర్తు చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా భోగి రోజు వీడియోలో చెప్పిన విధంగా దీపం వెలిగించి ప్రార్థన చేయటం మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలకు దారితీస్తుంది. పాతదాన్ని వదిలిపెట్టి కొత్త ఆశతో ముందుకు సాగండి. మీ ఇంట్లో ఏడాది మొత్తం లాభాల వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ విధంగా భోగి దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి. మీ లోపల ఉన్నటువంటి చెడు అలవాట్లను వదిలిపెట్టేసి అంటే పాత అలవాట్లు, చెడువి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెట్టేసి నూతన శుభారంభాన్ని ప్రారంభించండి. మీ జీవితంలో భగవంతుడి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. భోగి పండుగను మన పెద్దలు మార్పు రోజు అని పిలిచేవారు. ఈరోజు సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి మారటానికి ముందు రోజు కాబట్టి ప్రకృతిలో కూడా శక్తి మార్పు జరుగుతుంది. వాతావరణం చల్లతనంతో నిండిపోయి ఉంటుంది. ఆ చల్లతనాన్ని తగ్గించేందుకు భోగిమంటలు వేయటం వల్ల ఇంటి చుట్టూ గాలి శుద్ధవుతుంది. దీనివల్ల మన ఆరోగ్యం కాపాడబడుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మికమే కాదు, విజ్ఞానపరమైన చర్య కూడా. అందుకే పెద్దలు చెప్పేవారు భోగిమంటలు వేస్తే దేహం వేడెక్కి రోగాలు దూరమవుతాయని. అలాగే భోగి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత 6 నుండి 7 గంటల మధ్య మీ ఇంటి తలుపు ముందు ఒక నిమ్మకాయను కోసి 2 భాగాలుగా చేయండి. ఆ 2 భాగాలను తలుపుకు 2 వైపులా ఉంచి వాటిపై కొంచెం కుంకుమ, పసుపు, నువ్వుల నూనె చల్లండి. ఇలా చేస్తే దృష్టి, అశుభ శక్తులు, నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దీని తర్వాత ఆ నిమ్మకాయను సాయంత్రం భోగి మంటల్లో వేసేయాలి. ఇది అశుభ శక్తులను దహనం చేసే సంకేతం. కాబట్టి ఈ చిన్న పరిహారం కూడా మీరు పాటించండి. మీ జీవితంలో ఖచ్చితంగా శుభ పరిణామాలను చూస్తారు కదండి. భోగి రోజు చేయవలసినటువంటి ఒక పని ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి? ఆ పని ఏంటి? భోగి పండుగ యొక్క విశిష్టత ఏంటి? ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.